దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనము. నోవాహు దినములో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో జరుగును. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు జరగబోయేదాన్ని ముందుగా మనలను హెచ్చరిస్తున్నారు. నీకు తెలియదు, మానవ మాత్రుల్లో మనకు తెలియదు. ఎప్పుడు ఏది జరుగుతుందో, ఏమి జరగనన్నదో మానవ మాత్రులు మనకు తెలియదు, దైవానికి తెలుసు. కాబట్టి దేవుడు భూమి మీద ఉన్న మానవులను తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, మేలుకొలుపుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆ ప్రేమగల హెచ్చరిక మాటలు మనం వింటామో అప్పుడు మనం ధన్యులమవుతాం, మనం మేలుకొల్పబడతాం. ఆ గొప్ప రక్షణను మనం పొందుకుని ఇహమందు పరమందు మనం ధన్యులమవుతాం. పరలోక రాజ్యంలో మనము పాలు పంపులు పొందేటువంటి వారం కాగలుగుతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, నోవాహు కాలంలో ఎంతో భయంకరమైన విపత్తు సంభవించింది. నోవాహు ఆ కాలం నాటి ప్రజలకు ఎంతగానో వివరించాడు. అయ్యలారా, అమ్మలారా, మరి కొంతకాలానికి, కొన్ని దినాల్లో ఈ భూమి మీద భయంకరమైన పరిస్థితులు ఏర్పడినాయన్నవి, జలప్రళయం రానయ్యున్నది. కాబట్టి మీ జీవితాల్ని దిద్దుకొని పశ్చాత్తాపం చెంది దేవుని తట్టు తిరిగి మారు మనసు పొందమని ఆ కాలం నాటి ప్రజల్ని ఎంతగానో నోవాహు హెచ్చరించాడు. కానీ ఎవరు కూడా నోవాహు మాటలు వినలా, ఆ రక్షణను పొందలా. ఎవరిష్టానుసారంగానే వాళ్ళు జీవిస్తూ వచ్చారు. వారి పాప జీవితాల్ని మార్చుకోవాలా, పశ్చాత్తాపం చెందలా. అందుకని యేసుప్రభు అన్నాడు, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో ఈ కాలంలో కూడా దేవుని వాక్యము ఎంతగానో ప్రకటింపబడుతుంది. మారు మనసు విషయమైన సత్యసువార్త ప్రకటింపబడుతుంది. కానీ ప్రజలు అదంతా కూడా వాస్తవం కాదని, ఈ సత్య సువార్తను నమ్మక, తమ జీవితాల్ని మార్చుకొనక పాపములోనే మనుషులు బ్రతుకుతున్నారు. యేసుప్రభు ఒక మాట అన్నాడు ఇదే లోక సువార్తలో, సిలోయములోని గోపురం పండై చనిపోయినటువంటి వారందరూ యెరూషలేములో ఉన్నటువంటి మనుషులందరికంటే అపరాధులను తలంచున్నారా? కాదని మీతో చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని ఎల్లా మీరును అదే రీతిగా నశించెదరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా సమయం ఉండగానే ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుని యేసయ్య తట్టు తిరిగినట్లయితే, పశ్చాత్తాపం చెందినట్లయితే నీ జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది. నోవాహు పడవ తయారు చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో వాటన్నిటి చొప్పున నోవాహు చేశాడు. అవన్నీ జతలుగా పడవలోకి వచ్చినాయి. వాళ్ళందరూ నోవాహు కుటుంబంతో పాటు అవన్నీ వచ్చాక దేవుడు తలుపు వేశాడు. తలుపు వేశాక వర్షం ప్రారంభమైంది. భయంకరంగా వర్షం కురుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంతో భయభ్రాంతులైపోయినారు. ఓ, నోవాహు చెప్పినట్టు జరుగుతున్నదే అని చెప్పేసి వాళ్ళందరూ భయభ్రాంతులయ్యి తలుపు దగ్గర తడుతూ ఉన్నారు. నోవాహు, మాకు తలుపు తీయా అని ఎంతో ప్రాధేయపడుచున్నారు. కానీ అవకాశం లేదు. అవకాశం ఉన్నంతసేపు కూడా ఎవరు కూడా తమ జీవితాల్ని మార్చుకుని మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి దేవుని వద్దకు రాలేకపోయినారు, పడవలోకి రాలేకపోయినారు. అలాగే బ్రతికారు. ఎప్పుడైతే ఇలాంటి ఘోరమైన విపత్తు సంభవించిందో వాళ్ళకు జ్ఞానోదయమైంది. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రకటన గ్రంథంలో, ఇదిగో తలుపుని యొద్ద తీసి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మన కోసం తలుపు తీశాడు. ఎవరైతే మరి ఆయన ప్రేమగల ఆహ్వానాన్ని అంగీకరించి మరి లోపలికి వస్తారో వాళ్ళు ధన్యులవుతారు, వాళ్ళు రక్షింపబడతారు. అలా కాకుండా
దేవుడు ఆహ్వానం పలికినప్పటికీ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే ఆ తలుపు వేయబడే సమయం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే దేవుడు తలుపు తెరవగా దాన్ని ఎవరు ముయ్యలేరు, దాన్ని ముయ్యగా ఎవరినో తెరవలేరు. కాబట్టి లోకములో ఈ భూమి ఇంకా దేవుడు తన చిత్తానుసారంగా నిలిపించినంత కాలం కూడా దేవుడు తలుపు తెరిచే ఉంటాడు. తలుపు మూసే టైం కూడా ఉంటుంది అనమాట. అప్పుడు ఎవరు కూడా ఈ సువార్త నమ్మటం, రక్షింపబడటం ఇలాంటి అవకాశమో ఉండదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీ కోసం, నా కోసం, భూమి మీద ఉన్న రక్షణ పొందినటువంటి మనుషుల కోసం దేవుడు తలుపు తెరిచాడు. కాబట్టి ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఎప్పుడైతే దేవునితో తిరుగుతారో, దేవుని వద్దకు వస్తారో, వాళ్ళ పాపాలు క్షమించబడి రక్షింపబడిన వారై వారు ధన్యకరమైన జీవితాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని చేరుకునేవారు, స్వతంత్రించుకునేవారు కాగలుగుతారు. అలా కాకుండా సమయం అంతా అయిపోయాక వచ్చి తట్టినా ప్రయోజనం లేదు. బుద్ధిగల కన్యకలు కూడా మనం గమనిస్తే ఆ ఉపమానంలో కూడా బుద్ధి లేని కన్యకలు వచ్చి తడుతూ ఉన్నారు. అప్పుడు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అనే మాట అంటూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణను పొందుకున్నట్లయితే మనిషి జీవితం ధన్యకరం అవుతుంది. కాబట్టి సమయానుకూలంగా ఎవరైతే రైట్ టైంలో, తగిన సమయంలో దేవుని తట్టు తిరుగుతారో, దేవుని యొద్దకు వస్తారో వారే ధన్యులవుతారు. ఎందుకంటే యేసు ప్రభువు వారు అంటున్నారు, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. కాబట్టి 40 దివారాత్రులు జలప్రలయంలో ఆ కాలం నాటి ప్రజల్ని ఎంతగానో హెచ్చరించబడినప్పటికీ వాళ్ళు వినలేదు. తమ జీవితాల్ని చక్కపరుచుకోవాలా, తమ జీవితాల్ని చక్కదిద్దుకోవాలా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారారా, ఆ కాలంలో ఎలాగైతే జరిగిందో నేడు యేసు ప్రభు కాలంలో కూడా అలా జరుగుతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది తమ జీవితాల్ని చక్కపరుచుకుంటారో, చక్కదిద్దుకుంటారో వాళ్ళు ధన్యులవుతారు. దేవుని రాజ్యమును వాళ్ళు స్వతంత్రించుకునేటువంటి వారు కాగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. విన్న మాటలు గ్రహించి హృదయంలో భద్రపరుచుకుని మీ మాటలకు లోబడి విధేయులై మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా చేయి. యేసు నామములో అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించి మహిమ పొందమని అడిగి ప్రార్థించున్నాం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు.